హలో అండి. హాయ్ అందరికీ. చూస్తున్నారు కదా, ఇదేంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా, చింతపండు పులిహోర అన్నమాట. అది కూడా ఆవ పొడి వేసి చేశానన్నమాట. సో చూసారు కదా, నేను ఎన్నైతే పప్పులు తీసుకొని, ఎందుకంటే మనం పులిహోరలో పప్పులు ఎక్కువ వేసుకుంటేనే రుచి అనేది బాగా వస్తుందన్నమాట. అంటే అది తినేటప్పుడు పప్పులు తగులుతూ ఉంటే బాగుంటాయి. సో నేనేం చేశానంటే, పప్పులు వేగిన తర్వాత కొన్ని అయితే నేను రైస్లో వేసేసాను. ఎందుకంటే చింతపండు పులుపుతో మనం వాటిని వేయించుకోవచ్చు. అయితే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను క్రంచీగా కొన్ని ఉండాలని చెప్పి ఈ కొన్ని వేగినవి మాత్రం కొన్ని పక్కకి తీసి పెట్టేశాను అనమాట. అండ్ నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేయించి పక్కకు తీసి పెట్టేసుకున్నాను. అండ్ నానబెట్టిన చింతపండు రైస్కి సరిపడా తీసుకొని అందులో కొంచెం హింగువ వేసి, సాల్ట్ వేసి, పసుపు వేసి, అండ్ ముఖ్యంగా కొంచెం బెల్లం ముక్క వేసాను అన్నమాట. అంటే బెల్లం ముక్క వేస్తే రుచి అనేది ఎలా వస్తుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. పులుసు అయితే రెడీ అయిపోయింది. రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో కొంచెం కొంచెం పులుపు వేసుకొని ఆ చింతపండు పులుసు, ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది కలిపేస్తున్నాను చూడండి. ఇంగువ, ఆ బెల్లము, ఆ సాల్టు, అండ్ ఆ పులుపు, ఆ పప్పులు, అండ్ లాస్ట్లో నేను ఇక్కడ ఆవ పొడి వేస్తున్నాను అనమాట. దంచి పెట్టేసుకున్నాను కొన్ని, 1 స్పూన్ అండి. ఆ స్పూన్ కూడా నేను అవి ఆవాలను దంచిపెట్టి వాటిని బాగా మిక్స్ చేసి పెట్టేసాను. అది కొంతసేపటికి చూస్తే చాలా రుచి అయితే అదిరిపోయింది.